ధనుష్ కొత్త హిందీ సినిమా తేరే ఇష్క్ మే రిలీజ్ అయి నిన్న బుధవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 93 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి $1 మిలియన్ అంటే 9 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 6 రోజుల్లో తేరే ఇష్క్ మే సినిమా 102 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది ధనుష్కి హిందీలో మొట్టమొదటి 100 కోట్ల సినిమా. 12 ఏళ్ల క్రితం వచ్చిన రాంజనాతో 60 కోట్లు గ్రాస్ చూస్తే ఈ సినిమా 100 కోట్లు దాటింది. ఈ సంవత్సరంలో చూసుకుంటే తెలుగులో కుబేరా 100 కోట్లు, తమిళ్లో ఇడ్లీ కొట్టు సినిమా 50 కోట్లు, ఇప్పుడు హిందీలో తేరే ఇష్క్ మే 100 కోట్ల గ్రాస్. అద్భుతాలు చేశాడు ధనుష్ 3 భాషల్లో. ఇక ఈ 102 కోట్ల గ్రాస్ అంటే ఇండియాలో వచ్చిన 93 కోట్ల గ్రాస్లో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 75 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 85 కోట్లు అయితే 75 కోట్లు వెనక్కి వచ్చేసే 6 రోజుల్లో. ఇంకొక 10 కోట్లు నెట్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు గురువారం వర్కింగ్ డే, కలెక్షన్ తగ్గుతాయి. రేపు శుక్రవారం హిందీలో దురంధర్ సినిమా ఉంది, అందరూ ఆ సినిమా మీద పడతారు. అయినా కానీ ఈ వీకెండ్లో రావాల్సిన మిగతా 10 కోట్ల నెట్ వెనక్కి వచ్చేసి సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. సో అది మన ధనుష్ అండ్ కృతి సనన్ల కొత్త హిందీ సినిమా తేరే ఇష్క్ మే. డైరెక్టెడ్ బై ఆనంద్ ఎల్ రాయ్, మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. తమిళ్లో డబ్బింగ్ ఉంది, తెలుగులో కూడా డబ్బింగ్ ఉంది. తెలుగులో టైటిల్ వచ్చేసి అమరకావ్యం. రిలీజ్ అయిన మొదటి 6 రోజుల్లో 102 కోట్ల గ్రాసు, అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 75 కోట్లు, సినిమా బడ్జెట్ 85 కోట్లు, ఇంకా 10 కోట్లు రావాలి. ఈ వీకెండ్లో వచ్చేస్తే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఓకే, బాయ్.